జగన్ గారి పరిపాలన బాగుంది. జగన్ గారు బోలని చేయడు అమ్మఒడని. అది ప్రజా తీర్పు అంటే ప్రజల చేతిలో ఉందండి. చంద్రబాబు నాయుడు ఉంది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. సంక్షేమం ఎప్పుడైనా చేశాడా? ఏమన్నా మా దృష్టిలో అయితే జగన్ బాబు కంపల్సరీ గెలుస్తాడండి. హిందీ శాతం అంటే మాట తప్పడం మడం తిప్పడం. సింగిల్ గా సింహంలా వస్తున్నాడు. ఓడిపోయినప్పుడు ప్రజా సేవతో పాటు ప్రజా వైద్యుడి కింద ఉన్నాడు. నగ్గిన తర్వాత కూడా ప్రజా వైద్యుడు, ప్రజా సేవకుడు. ఎంతమంది 10 మంది వచ్చినా సరే పని అవ్వదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. నాకు ఇంచుమించు 51 సంవత్సరం ఇప్పటి వరకు ఇటువంటి ముఖ్యమంత్రిని కానీ ఇటువంటి పాలన కానీ నేను చూడలేదు. అంటే కూటమి ప్రభావం ఉంటుంది అని చెప్పడానికి మనమే ఆలోచన చేయొచ్చు అన్న. ఒక్కడిని ఎదుర్కోవడానికి ఇంత ఒక్కడ బలవంతుడు అయితేనే కదా అందరూ ఏకమవుతాం. కులం మాత్రం ఏమీ లేదండి. అందరి ప్రతి ఒక్కరికి కూడా చేశారు. దాని గురించే ఈయన సీఎం మళ్ళీ అయిపోతారని వాళ్ళ కూటమి జరుగుతుంది. జగన్ బాబు గారు వచ్చిన తర్వాత అండి మా ఎస్సీ బీసీ మైనారిటీ వాళ్ళు అందరూ కూడా చాలా బాగుందండి. అతను సౌమ్యుడు, నిజాయితీపరుడు. మొత్తం మన 175 నియోజకవర్గాల్లో కూడా నీతికి నిజాయితీకి మారిపోయారు ఎవరని అంటే జగన్ తర్వాత సూర్యనారాయణ రెడ్డి గారు వస్తారన్న. పవన్ కళ్యాణ్ ఉందంటే జుట్టు ఇలా ఎగరేస్తాడు, గొట్టలు సింపేసుకుంటాడు, ఏదో అరిసేస్తుంటాడు తప్ప అతను మాట్లాడే దాంట్లో ఒక క్లారిటీ లేదు. మనం ఎంతమంది ఏకమైపోతే అతను ఓడించలేము అని ఏకమయ్యారు. ఏకమైనా కూడా ఏమీ చేయలేరండి ఆయన. ఎవరిచ్చాడు అన్నప్పుడు వచ్చి అన్ని ప్రభుత్వాలు మారినాయి కానీ ఎవరు ఇవ్వలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఇవన్నీ సంక్షేమం ప్లస్ అభివృద్ధి కూడా. ఏమంటే ఇక్కడ డాక్టర్ గారు ఒక పక్క, సూర్యనారాయణ రెడ్డి గారు ఒక పక్క, రామకృష్ణ రెడ్డి గారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరి పరిపాలన బాగుంది? మాకైతే అండి ఇప్పుడు డాక్టర్ గారు నెగ్గిన తర్వాత మాకు అన్ని సౌకర్యాలు దొరుకుతున్నాయి. ఏదన్నా మాట్లాడగలగలన్నా, ఏదైనా చేయగలన్నా, ఒక హాస్పిటల్ మొత్తం అయినా, దేని గురించికైనా డాక్టర్ గారు వల్లే మాకు జరుగుతున్నాయండి. అందుబాటులో ఉండే వ్యక్తి అయినా ఎప్పుడు ఏ టైం అప్పుడు వెళ్ళి తలుపు కొట్టినా లేచి ఏటి విషయాలు ఏంటని అడిగి వ్యక్తి అండి ఆయన డాక్టర్ గారు అంటే. 10 రూపాయలు ఫీజు తీసుకున్న 10 రూపాయలు ఇప్పుడు అవి కూడా లేదండి. ఇప్పుడు అది గతంలో తీసుకున్నారు 10 రూపాయలు, ఇప్పుడు అది కూడా లేదు. ఎమ్మెల్యే గెలిచినప్పటికీ ఫ్రీగానే చేస్తున్నారు. అప్పుడు కూడా ముందోసారి చేసి ఓడిపోరు అనుకోండి, అప్పటి నుంచి మానేసారు 10 రూపాయల ఫీజులు. ఇంకా ఇప్పుడు మొత్తం అది లేదు. ఎప్పుడు ఏ టైం వెళ్ళి మనకు అందుబాటులో ఉంటున్నారండి. అందుబాటులో ఉంటున్నారు ప్రతి విషయంలోనూ కూడా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా? మాకు డాక్టర్ గారు గ్యారంటీ ఇక్కడ. మరి ఆ పై విషయాలు మనం చెప్పలేమండి. అవి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. మరి అది మాకు కాదని మేము అనలేవు. ఇప్పుడు ఈ ఆడవాళ్ళ విషయంలో, డోకరాలు ఏంటి, ప్రతి విషయంలో కూడా డాక్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని తెలియపరిచారు. సో ఈయన వస్తే బాగుంది అనుకుంటారా? మళ్ళీ జగన్ గారు వస్తే పథకాలన్నీ బాగానే ఉంటాయండి. మరి పథకాలు మరి ఇప్పుడు చూస్తున్నాం కదా, గతంలో చూడలేదండి. ఇప్పుడు ఏం మళ్ళీ కొత్త పథకాలు పెడుతున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు కూటమితో వస్తానంటున్నారు, 3-4 కలిసి వస్తున్నారు అంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా ప్రభావం కలిగే అవకాశం ఉందా? అది మనం చెప్పలేమండి. చెప్పలేం. ప్రజా తీర్పు అది ప్రజా తీర్పు అంటే ప్రజల చేతిలో ఉందండి. అది కానీ ఆయన పరిపాలన బాగుంది. ఇప్పుడు బట్టి బాగానే ఉందండి. అది మళ్ళీ వస్తే బాగుంటుంది. మరి రాబోయే కాలంలో ఎలా ఉంటుందని మనం చెప్పలేవు. డాక్టర్ గారి విషయంలో మాత్రం గ్యారంటీగా నేను చెప్పగలేదు. వీళ్ళిద్దరు ఎమ్మెల్యే అభ్యర్థికి గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు ఈ ఎన్నికల్లో? డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు. ఎందుకనన్నా? ఆయన చాలా మంచి చేశారు కదా. మొత్తం రోడ్ల విషయంలో, నేను హాస్పిటల్ విషయంలో, ప్రతి విషయంలోనూ కూడా ఆయన చాలా మంచి పనులు చేశాడు. దాని గురించి కానీ ఆయన మళ్ళీ వస్తారు. అభివృద్ధి జరిగింది కాబట్టి మళ్ళీ ఆయన వస్తారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేకి గెలిచినప్పటికీ ఆయన వృత్తి డాక్టర్ వృత్తి, హాస్పిటల్ అంటూ ఒకటి ఉంది. ఈ రెండు ఆయన డాక్టర్ వృత్తి కూడా కొనసాగించారు. వేరే ఆయన ఖాళీ లేకపోయినా వేరే డాక్టర్ని పెట్టి మాకు అందుబాటులో ఉండే ప్రతి విషయంలో కూడా ఆయన చేయించి మొత్తం అన్ని చూసుకున్నారు. 12 వరకు కూడా హాస్పిటల్, తర్వాత అప్పుడు బయటకు వెళ్ళి అన్ని హాస్పిటల్ మొత్తం బయట ప్రజలనే మొత్తం అందరినీ కాపాడుకుంటారు. 2 వృత్తులు సక్రమంగా కొనసాగించాడు. మళ్ళీ ఆయన వచ్చే అవకాశం ఉంది. ఆయనే వస్తారు. ఇప్పుడు పోతే పై పరంగా చూసుకుంటే రాష్ట్ర పరంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే మరి వీళ్ళు కూటమితో వస్తున్నారు కదా, ఏమన్నా ఓడి అసలు ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి కొట్టలేరు. ఎంత అలా వచ్చినా, ఎన్ని కలిసికొచ్చినా అసలు పని అవ్వదు. బాగుందా జగన్ గారి పరిపాలన బాగుంది. జగన్ గారు బోలని చేయడు అమ్మఒడని, అన్ని సంక్షేమ పథకాలని అన్ని చేశారు. మళ్ళీ జగన్ గారు వస్తారు. మరి వీళ్ళు కూటమితో 3-4 వస్తున్నారు. ఎంతమంది 10 మంది వచ్చినా సరే పని అవ్వదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. వీళ్ళు కూటమి గెలవదు. ఇద్దరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? సూర్యనారాయణ రెడ్డి గారికి ఉందన్న. అందుకు కారణం అతను సౌమ్యుడు, నిజాయితీపరుడు. మొత్తం మన 175 నియోజకవర్గాల్లో కూడా నీతికి నిజాయితీకి మారిపోయారు ఎవరని అంటే జగన్ తర్వాత సూర్యనారాయణ రెడ్డి గారు వస్తారన్న. అది సౌమ్యుడు ప్లస్ ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజా వైద్యుడు. అతనికి 10 రూపాయల డాక్టర్ గారు అని చెప్పి ఇప్పటి నుంచో పేరు.
అటు ప్రజలకి సేవ, రాజకీయ పరంగా సేవ చేస్తున్నారు, వైద్య పరంగా కూడా అతను ఈ నియోజకవర్గంలోనే కదా చుట్టుపక్కల నియోజకవర్గంలో కూడా దేవుళ్ళ కొలుస్తారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేకి గెలిచినప్పుడు ఆయన వైద్య వృత్తిని కొనసాగించారా? అతను ఎమ్మెల్యేగా 2014లో పోటీ చేశాడు అన్న. ఓడిపోయినప్పుడు ప్రజా సేవతో పాటు ప్రజా వైద్యుడి కింద ఉన్నాడు. నగ్గిన తర్వాత కూడా ప్రజా వైద్యుడు, ప్రజా సేవకుడు. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా, చంద్రబాబు నాయుడు గారు? 100% జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. ఎందుకనండి? అతను చేసిన సంక్షేమం అన్న. ఇప్పుడు ఎవరిచ్చారు? గత 2019 క్రితం వరకు చూసుకుంటే అనేక రాజకీయ పార్టీలు, చంద్రబాబు నాయుడు ఉంది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. సంక్షేమం ఎప్పుడైనా చేశాడా? ఇప్పుడు చూసుకుంటే హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా తయారు చేశాడు. విద్యాలయాలు, అదే స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా చేశాడు. అప్పుడు నిజంగా మేము చదువుకున్నప్పుడు కానీ ఇప్పుడు వెళ్ళి చూస్తే మీరు చదువుకున్నప్పుడు పాకలుండి కింద కూర్చునే వాళ్ళం. ఇప్పుడు నిజంగా చూస్తే కార్పొరేట్ స్కూళ్ళలోని ఎంత ధీటుగా అంటారంటే అక్కడేమో లక్షల ఫీజులు కట్టవలసి వచ్చేది. ఇప్పుడు ఫ్రీగా ప్లస్ మధ్యాహ్నం మీల్స్ నెంబర్ 1. అది మళ్ళీ వాళ్ళ చదువుకోవడానికి మళ్ళీ ఒక 15,000 మళ్ళీ ఆ తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తున్నాడు. అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, ట్యాబ్స్, బుక్స్, బెల్ట్, షూ ఎవరిచ్చాడు అన్నప్పుడు వచ్చి అన్ని ప్రభుత్వాలు మారినాయి కానీ ఎవరు ఇవ్వలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఇవన్నీ సంక్షేమం ప్లస్ అభివృద్ధి కూడా. ఒక ఇండస్ట్రీలో ఉన్నాయి 4 పోర్ట్లు, ఇవన్నీ ఎవరు కట్టించాడు అన్న? అంటే అభివృద్ధి జరగలేదని చెప్పి కొంతమంది చెప్పడం తప్ప ప్రతి ఏరియా కూడా అభివృద్ధి జరిగింది. దానివల్ల సీఎంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇప్పుడు మరి వీళ్ళు ఇప్పుడున్న ఈ రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ, ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ కూటమి అనేది ఏర్పడింది. ఈ ప్రభావం ఎంతవరకైనా ఉంటుంది అంటారు? అంటే కూటమి ప్రభావం ఉంటుంది అని చెప్పడానికి మనమే ఆలోచన చేయొచ్చు అన్న. ఒక్కడిని ఎదుర్కోవడానికి ఒక్కడు బలవంతుడు అయితేనే కదా అందరూ ఏకమవుతాం. అందరూ ఎందుకు ఏకమయ్యారు? ఇతను బలవంతుడు, ఇతను కొట్టాలని. కానీ ఎవరు నమ్మరన్న. ఎందుకంటే 2014లో సేమ్ కూటమి, బీజేపీ, టీడీపీ, జనసేన. ఆ రోజు నమ్మి జనం ఓట్లేసారు. వాళ్ళు ఏం చేశారు 5 సంవత్సరాలను? పవన్ కళ్యాణ్ ఏమో జనాన్ని గాలి కుదిలేసి సినిమాలు తీసుకున్నాడు. కేంద్రంలో ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఇలా పక్క పోయారు. చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చి 600 చిల్లర హామీలు ఇచ్చి అందులో ఏది కూడా ఫుల్ ఫెజర్గా చేయలేదు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఏమీ చేయలేకపోయాడు. దాని గురించి కూటమి ప్రభావం ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. ఒకసారి ఆల్రెడీ ఇది కొత్త కూటమి కాదు కదా, ఆల్రెడీ కట్టిన కూటమి ఏమో వాళ్ళని. అదన్న. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థికి గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? సూర్యనారాయణ రెడ్డి గారికి ఉంది. గల కారణాలు అంటే ఈయన అవినీతి లేని మనిషి. ఎప్పటి నుంచో 10 రూపాయల డాక్టర్ గారు అన్న పేరు. సంక్షేమ పథకాలు అయితే మాత్రం ఎక్కడ 1 రూపాయి కూడా ఎక్కడ లంచం లేకుండా జరిపినటువంటి వ్యక్తి. అలాగే విధంగా ఆయన ఇక్కడ ఉన్న ప్రజాభిప్రాయాల్లో ఆయన బాగా అభివృద్ధి జరిగిందండి ఆయన వల్ల, ఎమ్మెల్యే గారి వల్ల బాగా జరిగింది. మా ఊరు సిమెంట్ రోడ్లు, అలాగే సచివాలయాలు, హెల్త్ క్లినిక్లు, ఇంకా సీఎం జగన్ గారు ఏదైతే పంపించారో నేరుగా అది గ్రామంలో అభివృద్ధి జరిగింది. సరే ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూటమితో ఒక పక్క ఏమో వైఎస్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క. ఇద్దరిలో ముఖ్యమంత్రి అధిష్టానం ఎక్కేది ఎవరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అది మరి వీళ్ళు కూటమితో వస్తున్నారు కదా, వీళ్ళకి అంటే బలం లేక, ఒకడికొకడు బలం లేక కూటమికి వస్తున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అది సింగిల్గా వస్తున్నాడు, ఒక ఎజెండాతో వస్తున్నాడు. ఆయన ఎలా ఉందండి ఆయన ప్రభుత్వం పనితీరు? కానీ మరి నాకు ఇంచుమించు 51 సంవత్సరం ఇప్పటి వరకు ఇటువంటి ముఖ్యమంత్రిని కానీ ఇటువంటి పాలన కానీ నేను చూడలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు, ఆయన ఒక రకమైన పేదలకి పరిపాలన చేశాడు. దానికి 100 రెట్లు ఎక్కువగా ఈయన చేస్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఆయనే వచ్చే అవకాశం? ఆయనే వచ్చాడు. ఓకే సార్. మరి వీళ్ళు కూటమితో ఏమి చీలే అవకాశం లేదంటారా? ఆయనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అతను 175 సీట్లలోనే పోటీ చేయట్లేదు. అలాగే పవన్ కళ్యాణ్ వచ్చాడు, 175 నియోజకవర్గాల్లో అతను పోటీ చేయట్లేదు. అలాగే బీజేపీ వచ్చింది, వాళ్ళు 175 దాంట్లోనే చేయట్లేదు. అంటే వీళ్ళకి
వీళ్ళకి దమ్ముండి మాట్లాడే మాట అయితే వీళ్ళ దగ్గర లేదు. నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పి అసలు సాధారణంగా అంత ధైర్యంగా మాట్లాడాడంటే ఎంత వర్క్ చేస్తే అంత ధైర్యంగా మాట్లాడతాడు జగన్. ఆ మాట వీళ్ళు మాట్లాడి ఎలక్షన్కి రావాలి, అసలు అది రావట్లేదు. ఈ ఎవరో మన ఎవరో పవన్ కళ్యాణ్ ఉందంటే జుట్టు ఇలా ఎగరేస్తాడు, గొట్టలు చింపేసుకుంటాడు, ఏదో అరిసేస్తుంటాడు తప్ప అతను మాట్లాడే దాంట్లో ఒక క్లారిటీ లేదు. పోనీ నేను ప్రజలకి ఇది చేస్తాను అన్న ఒక ఇది లేదు, ఓ మాట లేదు. ఎప్పుడు చూసినా జగన్ అలా చేస్తాం ఇలా చేస్తాం దింపేయాలి ఇదే మాటలు తప్ప అభివృద్ధి సంక్షేమం అన్న మాటలు అయితే వాళ్ళ నోటకు రావట్లేదు. మళ్ళీ సింగిల్గా సింగిల్గా సింహంలా వస్తున్నట్టు. మా ఆవిడ గారు 18 ఏళ్ళండి, నాకుండే 3000 పింఛనీయండి. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అండి అన్ని పథకాలు పెట్టలేదండి, అంత అభివృద్ధి లేదండి. జగన్ గారు వచ్చిన తర్వాత అండి అభివృద్ధి అయిందండి. ప్రతి ఒక్కడు కూడా గెంజేస్తున్నారు. ఇప్పటికీ ఉచిత బియ్యం అండి, ఇప్పటికి ఉచిత బియ్యం అండి. జగన్ బాబు గారు వచ్చిన తర్వాత అండి మా ఎస్సీ బీసీ మైనారిటీ వాళ్ళు అందరూ కూడా చాలా బాగుందండి ఆయన వచ్చిన తర్వాత అండి. అదండి సార్. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారుని ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు, వీళ్ళు కూటమితో వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నా మళ్ళీ వీళ్ళ మీద ప్రభుత్వం జరిగి వాళ్ళు గెలిచే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే జగన్ గారు ఏమన్నా మా దృష్టిలో అయితే జగన్ బాబు కంపల్సరీ గెలుస్తాడండి. ఎందుకు చేత అంటే మాట తప్పడం మడం తిప్పడం మనిషి కరెక్ట్ అయిన మనిషి అండి. అలాంటి మనిషి గెలుస్తాడండి. మేము అభిలేహంగా మేము అంటున్నాడు ఆ దేవుడి దయవాలండి తప్పకుండా గెలుస్తాడండి జగన్ బాబు. ఇప్పుడు మీరు రాజశేఖర్ గారి పరిపాలన కూడా చూస్తుంటారు కదా. రాజశేఖర్ పరిపాలనలో నేను తక్కువండి. ఇంచేతంటే అండి అప్పుడు మా తమ్ముడు గారితో తిరుగుబండి తిరిగినా ఏదో ఇప్పుడు మీకు ఒక ఐడియా ఉండి ఉంటది కదా ఆయన పరిపాలన గురించి కూడా. ఆయన పరిపాలన అంటే ఈయన పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 4 అడుగులు ముందే ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. దాటే ఉన్నారు. నాన్నగారు 2 అడుగులు ఎత్తాను 4 అడుగులు ఎత్తానన్నాడండి. నాన్నగారు ఏ పరిచయం అయితే ఆయన ఏ రకంగా అయితే ప్రజలను మనసులో గుండెల్లో ఉన్నారో నేను ఇంకా అభివృద్ధి చేస్తాను. నా ప్రజలే, నా అక్క చెల్లెమ్మలే, నా తమ్ముళ్ళు, నా అన్నలు వాళ్ళే నేను ఎవరికే వాళ్ళు ఏం చేసినా వాళ్ళే చేయాలి తప్ప వీళ్ళు ఎవరికే కూడా లొంగి పరిస్థితి లేదు. సింగల్గా పోసేహం దేనికి సింగల్గానే ఢీక్కుంటా సింహం. వీళ్ళు ముగ్గురు కూటమితో వచ్చినా కానీ ఏమి జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారా? కంపల్సరీ ఆయన గెలుస్తాడు. వచ్చే ప్రభుత్వం అయిందండి కంపల్సరీ అయిందండి. ఇద్దరులో ఎమ్మెల్యే అభ్యర్థులుగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? సత్యసూర్యనారాయణ రెడ్డి గారికి ఉందండి. గల కారణాలు బాగా నల్లమేల రామకృష్ణారెడ్డి గారు బాగా అవినీతి పాలనండి. తర్వాత సత్యసూర్యనారాయణ రెడ్డి గారు 10 రూపాయల డాక్టర్ గారు అండి. తర్వాత డాక్టర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి అండి. ఎవరు వెళ్ళినా కూడా తొందరగా ఏం కావాలి ఏంటి అని కూడా బాగా మనకి డెవలప్మెంట్ కూడా చేశారండి. అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రతి నిమిషం కూడా అందుబాటులో ఉండే వ్యక్తి అండి. సార్ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి తరుణంలో ఆయనకు ఒక హాస్పిటల్ అనేది ఉంది. ఆయన అది కూడా డాక్టర్ వృత్తిని కూడా కొనసాగించారండి. రెండునండి. ఉదయం నుంచి 1 గంట దాకా కూడా డాక్టర్ వృత్తిలో ఉండి మధ్య నుంచి ఏమో కార్యకర్తలకు ఏం కావాలి ఏంటి అన్నది మధ్య నుంచి సజ్జులేమో మళ్ళీ గ్రామం మీద నియోజకవర్గం మీద 2 పనులు చేసేవారు. 2 పనులు కూడా చేసేవారండి. మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంట బాగా ఫుల్గానే 100%. సార్ ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే టీడీపీ పార్టీ నుంచి పొత్తులో భాగంగా కూటమితో చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరిలో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించేది ఎవరంటే ఇక్కడ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారండి. ఎందుకు చేస్తుంటారు? మనకి ఏం కావాలన్నా లేబర్కి 18,500 పథకం ఏంటి, ఇలాగే వైఎస్ఆర్ ఆసరా ఏంటి, అతను ఆ పెన్షన్ ఇప్పుడు 3,000 రూపాయలు నేను చేస్తాను ఎక్కిన తర్వాత 4 విడతలుగా అన్నారు. చేస్తారు కదండి 3,000. అమ్మ ముసలి వాళ్ళకి ఈ రోజున ఉందంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు చూసారా మీరు. ప్రతి గడపకే ఉదయమే 6 గంటలకు కుట్టి వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి కూడా పాలనే మన ఇంటికి రప్పించారండి. ఆయన ప్రజల దగ్గరికి రప్పించారు. ఇప్పుడు జనం అందరూ కూడా ఏమంటున్నారండి, నేను బ్యాంక్కి వెళ్ళానండి. బ్యాంక్ వెళ్ళినప్పుడు కూడా ఏంటి పాలన అసలు మనకి ఇప్పుడే ఇలా చేసాడు చంద్రబాబు నాయుడు గారు, కోర్టులో ఏం చేయరు నిమ్మగడ్డ రమేష్ గారు చేత ఇప్పుడే ఇలా చేసాడంటే రేపు పొద్దున ఎలా ఉంటుంది మనకి? ఈ మాటలేని నమ్మకూడదు మనం. జగన్మోహన్ రెడ్డి గారిని చేయం చేద్దామని అవ్వాతాతల దూరంటే కూడా వస్తుంది అన్నమాట. సరే ఇప్పుడు
చంద్రబాబు నాయుడు గారు కూటమితో వస్తున్నారు కదా, అవునండి. వాళ్ళ బలం ఏమైనా ఈయన మీద పడి సీట్లు ఏమన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉందో, తగ్గే అవకాశం ఉందో? మనకైతే ఏం తగ్గవండి. పోయిన బట్టి మీద ఎక్కువ వస్తాయి కానీ తగ్గవండి. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయండి. ఇప్పుడు గ్రామం మా గ్రామం చూసుకుంటే 17 ఎకరాల భూమి 811 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. మన డాక్టర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరు ఎప్పుడైనా ఇచ్చారని అడుగుతున్నారు అన్నమాట. అలాగే పథకాలన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చెప్పారు దానికి ఎక్కువే చేశారు కానీ ఇప్పుడు కూడా ఏది కూడా తగ్గించలేదు. అలాగని పార్టీ కులం ఏది చూడలేదు. ఇక్కడ మా గ్రామంలో టీడీపీ వాళ్ళు పొందారు, వైఎస్ఆర్ వాళ్ళు పొందారు, ప్రతి వాళ్ళు కూడా లబ్ధి పొందారు అన్నమాట. సార్, ప్రతిపక్షాలు వ్యతిరేకించేది ఏంటంటే సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి కూడా ఉంటే బాగుండు, అభివృద్ధి లేదంటారు. మా గ్రామంలో అయితే టీడీపీ కంట ఇంకా అభివృద్ధి ఎక్కువైందండి. అభివృద్ధి ఎక్కడ కూడా ఆగలేదు. సీసీ రోడ్లే కాదు, డ్రైన్లే కాదు, మన ఇంట్లో లోన్ లేక టీడీపీ హయాంలో లోన్ డబ్బులు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత కూడా పండేయండి. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. ఇప్పుడు నా మట్టుకు నాకే, నేను రైతుకు ఎప్పుడు కూడా ఏమి గవర్నమెంట్ నుంచి పొందలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ దాకా ₹1,00,000 ఒకటి పొందాను. అలాగే రైతు భరోసా 13,000 చొప్పున 5 సంవత్సరాలు వచ్చింది. మా ఓడి ఆలో డ్వాక్రా 70,000 వచ్చింది. కులం మాత్రం ఏమీ లేదండి. అందరికి ప్రతి ఒక్కరికి కూడా చేశారు. దాని గురించే ఈయన సీఎం మళ్ళీ అయిపోతారని వాళ్ళ కూటమి జరుగుతుంది. లేకపోతే వాళ్ళకి భయం ఎందుకు? ఇప్పుడు భయం పట్టుకుంది వాళ్ళకి. అదవుతుందండి. ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చిన మూలనే మనం ఎంతమంది ఏకమైపోతే అతను ఓడించలేము అని ఏకమయ్యారు. ఏకమైనా కూడా ఏమీ చేయలేరండి ఆయన. కూటమితో ఎంతమంది వచ్చినా కానీ జగన్ గారిని ఏమీ చేయలేరు. ఓకే.